హాయ్ అండి, వెల్కమ్ టు మన ఛానల్ దేవిక ఇన్స్టిట్యూట్. మనం ఈరోజు ఏపీ సైన్స్ 6th క్లాస్ సైన్స్లో న్యూ సిలబస్ ప్రకారం ఫస్ట్ లెసన్ విజ్ఞాన శాస్త్ర ప్రపంచం మరియు సెకండ్ లెసన్ జీవ ప్రపంచంలో వైవిధ్యం. దీంట్లో నుంచి మనం ఎంసిక్యూ చేసామండి. ఎందుకంటే డిఎస్సి ఒకవేళ న్యూ సిలబస్ ప్రకారం ఇస్తే మీకు ఈజీగా ఉండటానికి చేశాను. మళ్ళీ అలాగే మనకి హాస్టల్ వార్డెన్కి కానీ ఇంకా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కానీ సైన్స్ బిట్స్ వస్తాయి కదా టెక్స్ట్ బుక్స్ నుంచి, ఆ పర్పస్లో చేశానండి. ఓకే, ముందుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్, శాస్త్రీయ పద్ధతిలో ఒక సమస్యకు సంబంధించి మనం చేసే సాధ్యమైన ఊహను లేదా ముందస్తు సమాధానాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ పరికల్పన, ఆప్షన్ బి పరిశీలన, ఆప్షన్ సి విశ్లేషణ, ఆప్షన్ డి నిర్ధారణ. ఎటు నుంచి ఎటు రాసిన అటు నుంచి ఇటు రాసిన కూడా అలా ఆ విధంగా మనం చేసామండి. ఆప్షన్ ఏ పరికల్పన. సెకండ్ క్వశ్చన్, మీ పెన్ను రాయటం ఆగిపోయినప్పుడు సిర అయిపోయి ఉండొచ్చు అని మీరు అనుకుంటే అది శాస్త్రీయ పద్ధతిలోని ఏ దశను సూచిస్తుంది? ఆప్షన్ ఏ సమస్యను గుర్తించటం, ఆప్షన్ బి ఒక ఊహ చేయటం, ఆప్షన్ సి ప్రయోగాన్ని ముగించటం, ఆప్షన్ డి నిశితంగా పరిశీలించటం. దాంట్లో కొన్ని టెక్స్ట్ బుక్లు ఎగ్జాంపుల్స్ ఇస్తారు కదండి, వాటిని కూడా మనం ఎంసిక్యూ చేస్తున్నాం అనమాట. ఆప్షన్ బి ఒక ఊహ చేయటం. థర్డ్ క్వశ్చన్, శాస్త్రవేత్తగా మారటానికి ఉండవలసిన ముఖ్యమైన లక్షణం ఏది? ఆప్షన్ ఏ ప్రశ్నించటం, ఆప్షన్ బి ప్రయోగాలు, ఆప్షన్ సి సిద్ధాంతాలు నిరూపణ, ఆప్షన్ డి అన్వేషణ. శాస్త్రవేత్తగా మారడానికి ఉండవలసిన ముఖ్యమైన లక్షణం ఏంటంటే నిరంతరం ప్రశ్నించటం. ఆప్షన్ ఏ. ఫోర్త్ క్వశ్చన్, సమస్యలను పరిష్కరించడానికి లేదా కొత్త విషయాలను కనుగొనటానికి శాస్త్రవేత్తలు అనుసరించే క్రమబద్ధమైన మార్గాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ అన్వేషణ పద్ధతి, ఆప్షన్ బి శాస్త్రీయ పద్ధతి, ఆప్షన్ సి ఆలోచన పద్ధతి, ఆప్షన్ డి పరిశీలన విధానం. ఆప్షన్ బి శాస్త్రీయ పద్ధతి. ఫిఫ్త్, విజ్ఞాన శాస్త్రం అనేది ప్రాథమికంగా ఒక ఏ సమాచార నిధినా, ఆప్షన్ బి ఆలోచన విధానమా, ఆప్షన్ సి ప్రయోగాల సంకలనమా, ఆప్షన్ డి సూత్రాల గ్రంథమా. ఆప్షన్ బి ఆలోచన విధానం. సిక్స్త్ క్వశ్చన్, శాస్త్రీయ ఆవిష్కరణలకు మరియు నిరంతరం అన్వేషణకు మూలాధారమైనది ఏది? ఆప్షన్ ఏ కుతూహలం, ఆప్షన్ బి పరిశీలన, ఆప్షన్ సి ప్రయోగం, ఆప్షన్ డి పరికల్పన. ఆప్షన్ ఏ కుతూహలం. సెవెంత్, సముద్రపు లోతుల నుండి అంతరిక్షం వరకు అనే వాక్యం దేనిని సూచిస్తుంది? ఆప్షన్ ఏ సైన్స్ యొక్క లక్ష్యాన్ని, ఆప్షన్ బి సైన్స్ యొక్క పరిధిని, ఆప్షన్ సి సైన్స్ యొక్క పద్ధతిని, ఆప్షన్ డి సైన్స్ యొక్క ఫలితాన్ని చూపిస్తుంది. మీరు ఎవరైనా ఎడ్జిటి వాళ్ళు కానీ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళని చదివితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సముద్ర లోతల నుండి అంతరిక్షం వరకు ఏం సూచిస్తుందంటే సైన్స్ యొక్క పరిధిని చూపిస్తుంది. ఎయిత్ క్వశ్చన్, N7Z1F4 అనేది దేనిని సూచిస్తుంది? ఇది యొక్క పాఠ్యపుస్తకం సీరియల్ నెంబర్, ఆప్షన్ బి డిజిటల్ కంటెంట్ యాక్సెస్ కోడ్, ఆప్షన్ సి సిలబస్ కోడ్ నెంబర్, ఆప్షన్ డి పాఠం యొక్క గుర్తింపు సంఖ్య. ఆప్షన్ బి డిజిటల్ కంటెంట్ యాక్సెస్ కోడ్. నైన్త్ క్వశ్చన్, సైన్స్ అభివృద్ధి ఏ రంగాల మధ్య విస్తరించి ఉందని ఈ లెసన్ లో పేర్కొన్నారు? ఆప్షన్ ఏ అడవుల నుండి పట్టణాల వరకు, ఆప్షన్ బి ప్రాచీన కాలం నుండి ఆధునిక కాలం వరకు, ఆప్షన్ సి వంటగది నుండి అంతరిక్షం వరకు, ఆప్షన్ డి భూమి నుండి ఆకాశం వరకు. ఆప్షన్ సి వంటగది నుండి అంతరిక్షం వరకు.
10th క్వశ్చన్, వాతావరణం ఎండగా ఉన్న రోజుల్లో సీతాకోక చిలుకలు మరియు తేనెటీగలు చురుగ్గా ఉండటం దేనిని సూచిస్తుంది? ఆప్షన్ ఏ మొక్కల వృద్ధిపై కాంతి ప్రభావం, ఆప్షన్ బి కీటకాలపై ఆహార లభ్యత ప్రభావం, ఆప్షన్ సి జీవుల ప్రవర్తనపై వాతావరణ ప్రభావం, ఆప్షన్ డి కీటకాలపై వర్షపాత ప్రభావం. ఆప్షన్ సి. 11th క్వశ్చన్, కింద పేర్కొన్న వాటిలో దృఢంగా మరియు మందంగా ఉండే కాండం కలిగిన మొక్క ఏది? ఆప్షన్ ఏ మందార, ఆప్షన్ బి తులసి, ఆప్షన్ సి వేప, ఆప్షన్ డి సాధారణ గడ్డి. ఆప్షన్ ఏ వేప. 12th క్వశ్చన్, కాండంపై ఒకే కణుపు నుండి ఒక్కో ఆకు చొప్పున వేరు వేరు దిశల్లో అమరి ఉండే విధానాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ జంట అమరిక, ఆప్షన్ బి ఏకాంతర అమరిక, ఆప్షన్ సి వ్యతిరేక అమరిక, ఆప్షన్ డి వలయ అమరిక. ఆప్షన్ బి ఏకాంతర అమరిక. 13th క్వశ్చన్, తులసి మొక్కలో ఆకుల అమరిక ఏ విధంగా ఉంటుంది? ఆప్షన్ ఏ ఏకాంతరంగా, ఆప్షన్ బి వ్యతిరేక దిశలలో ఒక జతగా, ఆప్షన్ సి కణుపుగా ఒకటి చొప్పున, ఆప్షన్ డి గుంపులుగా. ఆప్షన్ బి వ్యతిరేక దిశలలో ఒక జతగా. 14, సాధారణ గడ్డి యొక్క కాండం ఏ విధమైన లక్షణాన్ని కలిగి ఉంటుంది? ఆప్షన్ ఏ దృఢంగా మరియు మందంగా, ఆప్షన్ బి మృదువుగా మరియు వంగుతూ, ఆప్షన్ సి మృదువుగా మరియు పలచగా, ఆప్షన్ డి దృఢంగా మరియు పలచగా. ఆప్షన్ సి మృదువుగా మరియు పలచగా. 15, ఏ మొక్క మృదువైన ఉపరితలం కలిగిన ఆకులను కలిగి ఉంటుంది? ఆప్షన్ ఏ మందార, ఆప్షన్ బి వేప, ఆప్షన్ సి తులసి, ఆప్షన్ డి గడ్డి. ఆప్షన్ బి వేప. 16th క్వశ్చన్, తులసి మొక్క యొక్క పువ్వులు ఏ రంగులో ఉంటాయని పేర్కొన్నారు? ఆప్షన్ ఏ గులాబీ మరియు తెలుపు రంగు, ఆప్షన్ బి ఊదా మరియు ఎరుపు రంగు, ఆప్షన్ సి గులాబీ మరియు ఊదా రంగు, ఆప్షన్ డి తెలుపు మరియు ఊదా రంగు. ఆప్షన్ సి గులాబీ మరియు ఊదా రంగు. 17th క్వశ్చన్, ఆకుపచ్చని మృదువైన కాండం కలిగి పలచగా ఉండే మొక్కలను ఏ సమూహంగా వర్గీకరించారు? ఆప్షన్ ఏ దారుకాండ మొక్కలు, ఆప్షన్ బి కాష్టకాండ మొక్కలు, ఆప్షన్ సి పాకుడు మొక్కలు, ఆప్షన్ డి గుల్మము. పలుచుగా ఉండే మొక్కలు, ఆకుపచ్చని మృదువైన కాండం కలిగి పలుచుగా ఉండే మొక్కలను. ఆప్షన్ డి గుల్మము. 18th క్వశ్చన్, మందార పత్రాలు ఏ రకమైన ఈనెల వ్యాపనాన్ని ప్రదర్శిస్తాయి? ఆప్షన్ ఏ జలాకార ఈనెల వ్యాపనం, ఆప్షన్ బి సమాంతర ఈనెల వ్యాపనం, ఆప్షన్ సి వలయ ఈనెల వ్యాపనం, ఆప్షన్ డి ఏకాంతర ఈనెల వ్యాపనం. ఆప్షన్ ఏ జలాకార ఈనెల వ్యాపనం. 19th క్వశ్చన్, అరటి మరియు గడ్డి మొక్కల పత్రాలలో ఈనెలు ఒకదానినొకటి ఎలా అమరి ఉంటాయి? ఆప్షన్ ఏ వలయాకారంగా, ఆప్షన్ బి గజిబిజిగా, ఆప్షన్ సి సమాంతరంగా, ఆప్షన్ డి నిలువుగా మాత్రమే. అరటికి గడ్డి మొక్కల పత్రాలలో ఈనెలు ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి. 20, గాలి బలంగా వీచే ప్రాంతాలు లేదా ఎండ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో పెరిగే మొక్కల పత్రాల రక్షణ కోసం ఏ విధమైన ఈనెల వ్యాపనం ఉపయోగపడుతుంది? ఆప్షన్ ఏ కేవలం పలచని నడిమి ఈనెలు, ఆప్షన్ ఈ బలమైన నడిమి ఈనెలు మరియు చిక్కని ఈనెలు, ఆప్షన్ సి కేవలం సమాంతర ఈనెలు మాత్రమే, ఆప్షన్ డి బలహీనమైన పక్క ఈనెలు మరియు జలాకార ఈనెలు. ఆప్షన్ బి బలమైన నడిమి ఈనెలు మరియు చిక్కని ఈనెలు.
21 జలాకార ఈనెల వ్యాపనం ఉన్న మొక్కలు సాధారణంగా ఏ రకమైన వేర్లను కలిగి ఉంటాయి? ఆప్షన్ ఏ పీచు వేర్లు, ఆప్షన్ బి తల్లి వేర్లు, ఆప్షన్ సి గుబురు వేర్లు, ఆప్షన్ డి అబ్బురపు వేర్లు. ఆప్షన్ బి తల్లి వేర్లు. 22 పత్రాలలో సమాంతర ఈనెల వ్యాపనం ఉన్న మొక్కలలో ఏ విధమైన వేరు వ్యవస్థ కనిపిస్తుంది? ఆప్షన్ ఏ తల్లి వేరు వ్యవస్థ, ఆప్షన్ బి శ్వాసించే వేరు వ్యవస్థ, ఆప్షన్ సి పీచు వేరు వ్యవస్థ, ఆప్షన్ డి ప్రకాండ వేరు వ్యవస్థ. ఆప్షన్ సి పీచు వేరు వ్యవస్థ. 23 గోధుమ మొక్క కింద పేర్కొన్న ఏ లక్షణాల జతను కలిగి ఉంటుంది? గోధుమ మొక్క క్రింది పేర్కొన్న ఏ లక్షణాల జతను కలిగి ఉంటుంది? ఆప్షన్ ఏ జలాకార ఈనెల వ్యాపనం తల్లివేర, ఆప్షన్ బి సమాంతర ఈనెల వ్యాపనం తల్లివేర, ఆప్షన్ సి జలాకార ఈనెల వ్యాపనం పీచివేర, ఆప్షన్ డి సమాంతర ఈనెల వ్యాపనం పీచివేర. ఆప్షన్ డి సమాంతర ఈనెల వ్యాపనం పీచివేరు. 24 శనగ మరియు మొక్కజొన్న విత్తనాలు వరుసగా ఏ రకమైన బీజదళాలను కలిగి ఉంటాయి? ఆప్షన్ ఏ ఏకదళ బీజం, ద్విదళ బీజం, ఆప్షన్ బి ద్విదళ బీజం ఏకదళ బీజం, ఆప్షన్ సి రెండు కూడా ద్విదళ బీజాలు, ఆప్షన్ సి రెండు కూడా ఏకదళ బీజాలు. ఆప్షన్ బి శనగ ద్విదళ బీజం అయితే మొక్కజొన్న ఏకదళ బీజము. 25 ఒక మొక్క ద్విదళ బీజం మొక్క అయితే దాని పత్రాలలో ఉండే ఈ నెల వ్యాపనం మరియు వేరు రకం ఏ విధంగా ఉంటాయి? ద్విదళ బీజం అయితే పత్రాల్లో ఉండే ఈనెల వ్యాపనం అనేది వేరు ఏ రకంగా ఉంటుంది? ఆప్షన్ ఏ సమాంతర ఈనెల వ్యాపనం పీచివేరు, ఆప్షన్ బి సమాంతర ఈనెల వ్యాపనం తల్లివేరు, ఆప్షన్ సి జలాకార ఈనెల వ్యాపనం తల్లివేరు, ఆప్షన్ డి జలాకార ఈనెల వ్యాపనం పీచువేరు. ఆప్షన్ సి జలాకార ఈనెల వ్యాపనం తల్లివేరు. 26 ఏకదళ బీజ మొక్కలు సాధారణంగా ఏ విధమైన లక్షణాల జతను కలిగి ఉంటాయి? ఆప్షన్ ఏ సమాంతర ఈనెల వ్యాపనం మరియు పీచువేర్లు, ఆప్షన్ బి జలాకార ఈనెల వ్యాపనం మరియు పీచువేర్లు, ఆప్షన్ సి సమాంతర ఈనెల వ్యాపనం మరియు తల్లివేర్లు, ఆప్షన్ డి జలాకార ఈనెల వ్యాపనం మరియు తల్లివేర్లు. ఆప్షన్ ఏ సమాంతర ఈనెల వ్యాపనం మరియు పీచువేర్లు. 27 ప్రముఖ భారతీయ మహిళా శాస్త్రవేత్త జానకి అమ్మాళ్ ఏ రంగానికి చెందినవారు? ఆప్షన్ ఏ జంతు శాస్త్రం, ఆప్షన్ బి వృక్ష శాస్త్రం, ఆప్షన్ సి రసాయన శాస్త్రం, ఆప్షన్ డి ఖగోళ శాస్త్రం. ఆప్షన్ బి వృక్ష శాస్త్రం. 28 సేవ్ సైలెంట్ వ్యాలీ ఉద్యమం ఏ రాష్ట్రంలో జరిగింది? ఆప్షన్ ఏ కర్ణాటక, ఆప్షన్ బి తమిళనాడు, ఆప్షన్ సి కేరళ, ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్. ఆప్షన్ సి కేరళ. 29 జానకి అమ్మల్ బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియాకు అధిపతిగా ఉన్నప్పుడు భారతదేశంలో ఏ కార్యక్రమాలు ప్రారంభించారు? ఆప్షన్ ఏ వృక్ష వైవిధ్యాన్ని నమోదు చేయటం, ఆప్షన్ బి ఔషధ మొక్కల ఎగుమతిని పెంచటం, ఆప్షన్ సి కృత్రిమ అడవుల పెంపకం, ఆప్షన్ డి విదేశీ మొక్కల దిగుమతి. ఆప్షన్ ఏ వృక్ష వైవిధ్యాన్ని నమోదు చేయటం. 20
సైలెంట్ వ్యాలీ అడవులను కాపాడుకోవటానికి ప్రజలు ఏ నిర్మాణ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 10 సంవత్సరాల పాటు పోరాటం చేశారు? ఆప్షన్ ఏ కుంతిపుంజ నదిపై జల విద్యుత్ ఆనకట్ట కోసమా? ఆప్షన్ బి జాతీయ రహదారి విస్తరణ కోసమా? ఆప్షన్ సి భారీ బొగ్గు గనుల తవ్వకం కోసమా? ఆప్షన్ డి సిరువాణి నది జల విద్యుత్ ఆనకట్ట కోసమా? ఆప్షన్ ఏ కుంతిపుంజ నదిపై జలవిద్య ఆనకట్ట కోసం. 31 రాజస్థాన్ ఎడారుల్లో పెరిగే మొక్కలు ఎండ తీవ్రతను, నీటి ఎద్దడిని తట్టుకోవటానికి ఎలాంటి కాండం కలిగి ఉంటాయి? ఆప్షన్ ఏ సన్నని మరియు పొడి కాండం. ఆప్షన్ బి మందపాటి మరియు రసభరిత కాండం. ఆప్షన్ సి పొడవైన మరియు గట్టి కాండం. ఆప్షన్ డి మెత్తని మరియు వంగే కాండం. రాజస్థాన్ ఎడారిలో పెరిగే మొక్కలు ఎలాంటి కాండాన్ని కలిగి ఉంటాయి? ఆప్షన్ బి మందపాటి మరియు రసభరిత కాండం. 32 హిమాచల్ ప్రదేశ్ హిమాలయాల్లో పెరిగే దేవదారు చెట్లు ఏ ఆకారంలో ఉంటాయి? ఆప్షన్ ఏ గొడుగు ఆకారం. ఆప్షన్ బి గోళాకారం. ఆప్షన్ సి శంకు ఆకారం. ఆప్షన్ డి చతురస్ర ఆకారం. ఆప్షన్ సి శంకు ఆకారం. 33 మన ఆంధ్రప్రదేశ్లోని తీర ప్రాంతాల్లో పెరిగే అడవులను ఏమంటారు? ఆప్షన్ ఏ మడ అడవులు. ఆప్షన్ బి సతత హరిత అడవులు. ఆప్షన్ సి ఆకురాల్చు అడవులు. ఆప్షన్ డి ముళ్ళ అడవులు. ఆప్షన్ ఏ మడ అడవులు. 34 ఉప్పు నీటి తీర ప్రాంతాలలో లేదా చిత్తడి నేలలో పెరిగే మడ చెట్ల యొక్క వేర్లు ఏ ప్రత్యేకతను కలిగి ఉంటాయి? ఆప్షన్ ఏ భూమి లోపలికి చాలా లోతుగా వెళ్తాయి. ఆప్షన్ బి కాండం పైభాగం నుండి వేలాడుతూ ఉంటాయి. ఆప్షన్ సి నేలపైకి వచ్చి శ్వాసించే వేర్లుగా ఉంటాయి. ఆప్షన్ డి నీటిపై తేలుతూ ఉంటాయి. ఉప్పు నీటి తీర ప్రాంతాలలో లేదా చిత్తడి నేలలో పెరిగే మడ చెట్ల యొక్క వేర్లు నేలపైకొచ్చి శ్వాసించే వేర్లుగా ఉంటాయి. 35 1 మరియు 2 మోపురాలు కలిగిన ఒంటెలను వరుసగా ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ బాక్ట్రియన్ ఒంటె, డ్రోమడరీ ఒంటె. ఆప్షన్ బి డ్రోమడరీ ఒంటె, బాక్ట్రియన్ ఒంటె. ఆప్షన్ సి అరేబియన్ ఒంటె, సహారా ఒంటె. ఆప్షన్ డి ఆఫ్రికన్ ఒంటె, ఆసియా ఒంటె. ఆప్షన్ బి ఒక మోపురం అంటే ఇట్లా ఉంటది కదండి దీనిపైన ఇలా ఉంటేనేమో డ్రోమడరీ ఒంటె ఒకటి ఉంటే, 2 ఉంటే బాక్ట్రియన్ ఒంటె. 36 2 మోపురాలు కలిగిన బాక్ట్రియన్ ఒంటెలు సాధారణంగా ఎలాంటి వాతావరణ పరిస్థితులున్న ప్రాంతాల్లో కనిపిస్తాయి? ఆప్షన్ ఏ అత్యధిక ఉష్ణోగ్రత కలగ ఇసుక ఎడారులు. ఆప్షన్ బి తీర ప్రాంత చిత్తడి నేలలు. ఆప్షన్ సి అత్యంత చల్లని లేదా శీతల ఎడారులు నేలలు. ఆప్షన్ డి దట్టమైన వర్షారణ్యాలు. ఆప్షన్ సి అత్యంత చల్లని లేదా శీతల ఎడారుల్లో నిలిచే ఏంటి అండి 2 మోపురాలు కలిగినవి వాటిని ఏమంటాం? బాక్ట్రియన్ ఒంటెలు. 37 ఒంటె వీపుపై ఉండే మోపురం ప్రాథమికంగా దేనిని నిల్వ చేయడానికి ఉపయోగపడుతుంది? ఆప్షన్ ఏ నీరు. ఆప్షన్ బి కొవ్వు లేదా ఆహారం. ఆప్షన్ సి లవణాలు. ఆప్షన్ డి రక్తం. ఆప్షన్ బి కొవ్వు. 38 ఒంటెలు ఇసుకలో దిగబడిపోకుండా సులభంగా నడవటానికి వీలుగా వాటి కాళ్లకు ఎలాంటి అనుకూలం
ఉంటుంది. ఆప్షన్ ఏ పొడవైన గోళ్ళు, ఆప్షన్ బి వెడల్పైన పాదాలు, ఆప్షన్ సి గట్టి గిట్టలు, ఆప్షన్ డి చిన్న పాదాలు. ఆప్షన్ బి వెడల్పైన పాదాలు. 39 ఎడారిలో నీటి కొరతను తట్టుకోవటానికి ఒంటెలు తమ శరీరం నుండి నీటి నష్టాన్ని ఏ విధంగా నివారిస్తాయి? ఆప్షన్ ఏ ఎక్కువ మొత్తంలో స్వేదము కార్చటం ద్వారా, ఆప్షన్ బి ఎక్కువ సాంద్రత కలిగిన లాలాజలాన్ని స్రవించటం ద్వారా, ఆప్షన్ సి పగటిపూట మాత్రమే మూత్ర విసర్జన చేయటం ద్వారా, ఆప్షన్ డి తక్కువ మొత్తంలో మూత్రాన్ని విసర్జించటం ద్వారా. ఆప్షన్ డి తక్కువ మొత్తంలో మూత్రాన్ని విసర్జించటం ద్వారా. 40 నీలగిరి కొండ ప్రాంతాలలో లేదా పర్వత శిఖరాలపై భారీ గాలులను తట్టుకోవటానికి రొడోడెండ్రాన్ మొక్కలు ఎలాంటి ప్రత్యేకతను కలిగి ఉంటాయి? ఆప్షన్ ఏ ఇవి తక్కువ ఎత్తు కలిగి చిన్న పత్రాలను కలిగి ఉంటాయి, ఆప్షన్ బి ఇవి చాలా పొడవుగా ఉండి వెడల్పైన పత్రాలను కలిగి ఉంటాయి, ఆప్షన్ సి శంకు ఆకారంలో ఉండి ఆకులు లేకుండా ఉంటాయి, ఆప్షన్ డి నీటిపై తేలుతూ మెత్తని కాండం కలిగి ఉంటాయి. ఆప్షన్ ఏ 41. సాగర్ అనే విద్యార్థి అండమాన్ నికోబార్ దీవుల సముద్రంలో ఏ ఏ జీవులను చూచినట్లు పేర్కొన్నారు? ఆప్షన్ ఏ రంగురంగుల చిన్న చేపలను మాత్రమే, ఆప్షన్ బి సముద్రపు పాములు మరియు తామేళ్లను, ఆప్షన్ సి భారీ తిమింగలాలు మరియు రంగురంగుల చేపలను, ఆప్షన్ డి డాల్ఫిన్లు మరియు సముద్రపు గుర్రాలను. ఆ లెసన్ లో ఉన్న సాగర్. ఆప్షన్ సి భారీ తిమింగలాలు మరియు రంగురంగుల చేపలు. 42 చేపలు మరియు ఇతర జలాచరాలు నీటిలో సులభంగా వేగంగా ఈదటానికి వీలుగా వాటి శరీరం ఏ విధమైన నిర్మాణాన్ని కలిగి ఉంటుందని సాగర్ తండ్రి వివరించారు? ఆప్షన్ ఏ గరుకైన మరియు చతురస్రాకార శరీరం, ఆప్షన్ బి క్రమబద్ధీకరించబడిన శరీరం, ఆప్షన్ సి గుండ్రని మరియు భారీ ఆకార శరీరం, ఆప్షన్ డి పీచు వంటి అబ్బురపు ఆకార శరీరం. ఏ విధమైన నిర్మాణం కలిగి ఉంటుంది? క్రమబద్ధీకరించబడిన శరీరం. 43 ఒక నిర్దిష్ట ప్రాంతంలో మొక్కలు మరియు జంతువులు మనుగడ సాధించటానికి వీలు కల్పించే ప్రత్యేక లక్షణాలను ఏమంటారు? ఆప్షన్ ఏ వైవిధ్యం, ఆప్షన్ బి అనుకూలనం, ఆప్షన్ సి పరిణామం, ఆప్షన్ డి అంతరింపు. అనుకూలనం ఆప్షన్ బి. 44 మొక్కలు మరియు జంతువులు నివసించే ప్రదేశాన్ని సాధారణంగా ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ పర్యావరణం, ఆప్షన్ బి వాతావరణం, ఆప్షన్ సి సముదాయం, ఆప్షన్ డి ఆవాసం. ఆప్షన్ డి ఆవాసం. 45 ఒక జీవి మనుగడకు కావలసిన ఏ ప్రాథమిక అవసరాలను ఆవాసం అందిస్తుంది? ఆప్షన్ ఏ ఆహారం, నీరు, గాలి, ఆశ్రయం మరియు ఇతర అనుకూలనాలు, ఆప్షన్ బి ఆహారం మరియు నీరు మాత్రమే, ఆప్షన్ సి రక్షణ మరియు కదలికలు మాత్రమే, ఆప్షన్ డి కేవలం ఉష్ణోగ్రత మరియు కాంతి మాత్రమే. ప్రాథమిక అవసరాలు ఆప్షన్ ఏ. 46 ఒక ప్రాంతం యొక్క జీవ వైవిధ్యాన్ని రూపొందించటంలో క్రింది వాటిలో ఏది ముఖ్య పాత్ర పోషిస్తుంది? ఆప్షన్ ఏ ఆ ప్రాంతంలో కురిసే వర్షపాతమా, ఆప్షన్ బి ఆ ప్రాంతంలో నేల స్వభావమా, ఆప్షన్ సి అనేక రకాల మొక్కలు జంతువులు నివసించే ఆవాసమా, ఆప్షన్ డి ఆ ప్రాంతంలో ఉండే పర్వతాలు జంతువులు సెలయేర్ల.
ఆప్షన్ సి మొక్కలు జంతువులు నివసించే ఆవాసం. 47 భారతదేశంలో పక్షుల వైవిధ్యాన్ని పరిశీలించి పక్షుల సంరక్షణకు ఎంతో కృషి చేసినందుకు గాను సలీం అలీకి ఉన్న ప్రసిద్ధ బిరుదు ఏది? ఆప్షన్ ఏ వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ బి టైగర్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ సి బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ డి ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఆప్షన్ సి బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. 48 ప్రముఖ పక్షి శాస్త్రవేత్త సలీం అలీకి భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో పద్మ విభూషణ్ అవార్డును ఇచ్చి గౌరవించింది? ఆప్షన్ ఏ 1976, ఆప్షన్ బి 1986, ఆప్షన్ సి 1956, ఆప్షన్ డి 1996. ఆప్షన్ ఏ 49 ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఉన్న రోళ్లపాడు వన్యమృగ సంరక్షణ కేంద్రం ఏ అంతరించిపోతున్న పక్షి సంరక్షణ కోసం ప్రసిద్ధి చెందింది? ఆప్షన్ ఏ కలివికోడి, ఆప్షన్ బి పాలపిట్ట, ఆప్షన్ ఈ తెల్లకొంగ, ఆప్షన్ డి గ్రేట్ ఇండియా బస్టర్డ్ బట్టమేక పక్షి. ఆప్షన్ డి 50. నేలపై లేదా భూమిపై నివసించే మొక్కలు మరియు జంతువులు ఆవాసాలను ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ జలావాసాలు, ఆప్షన్ బి భౌమ్య ఆవాసాలు, ఆప్షన్ సి వాయు ఆవాసాలు, ఆప్షన్ డి కృత్రిమ ఆవాసాలు. ఆప్షన్ బి 51 నీటిలోను మరియు భూమిపైన రెండింటిలోనూ జీవించగల కప్పల వంటి జంతువులను ఏమంటారు? ఆప్షన్ ఏ భౌమ్యచరాలు, ఆప్షన్ బి జలచరాలు, ఆప్షన్ సి ఉభయచరాలు, ఆప్షన్ డి వృక్షచరాలు. నీటిలోను భూమిపైన ఈ రెండింటిలో నుండేదాన్ని ఉభయచరాలు. 52 ఎక్కువ సమయం గాలిలో ఎగురుతూ గడిపే పక్షులు వంటి జంతువులను ఏ ఆవాస జంతువులుగా పేర్కొంటారు? ఆప్షన్ ఏ వృక్ష ఆవాస, ఆప్షన్ బి గాలిలో విహరించే ఆవాస, ఆప్షన్ సి భూమి ఉపరితల ఆవాస, ఆప్షన్ డి సాగర ఆవాస జంతువులు. ఆప్షన్ బి గాలిలో. 53 ఎక్కువగా చెట్లపై నివసిస్తూ అక్కడే విశ్రాంతి తీసుకుంటూ కదులుతూ ఉండే కోతుల వంటి జంతువులను ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ భూచర జంతువులు, ఆప్షన్ బి గుహ ఆవాస, ఆప్షన్ సి నిశాచర జంతువులు, ఆప్షన్ డి చెట్లపై నివసించే ఆవాస జంతువులు. ఆప్షన్ డి 54 మొక్కలు మరియు జంతువులు ఆవాసాలు దెబ్బతినటం లేదా నాశనం కావటం వల్ల అంతిమంగా దేనికి దారితీస్తుంది? ఆప్షన్ ఏ జీవ వైవిధ్య నష్టానికి, ఆప్షన్ బి వర్షపాతం పెరగటానికి, ఆప్షన్ సి కొత్త జాతుల ఉత్పత్తికి, ఆప్షన్ డి భూగర్భ జలాలు పెరగటానికి. ఆప్షన్ ఏ 55 భారతదేశంలో క్షీణిస్తున్న బెంగాల్ టైగర్ జనాభాను రక్షించటానికి భారత ప్రభుత్వం ప్రాజెక్ట్ టైగర్ ఏ సంవత్సరంలో ప్రారంభించింది? బెంగాల్ టైగర్ పులులు. ఆప్షన్ ఏ 1983, ఆప్షన్ బి 1973, ఆప్షన్ సి 1963, ఆప్షన్ డి 1993. ఆప్షన్ బి 1973. 56 భారతదేశంలో చిరుతల జనాభాను పునరుద్ధరించడానికి ఏ సంవత్సరంలో చిరుతల పునరుద్ధరణ ప్రాజెక్టు ప్రారంభించింది? చిరుతల జనాభాను పునరుద్ధరించడానికి ఏ సంవత్సరంలో చిరుతల? ఆప్షన్ ఏ 2012, ఆప్షన్ బి 2020, ఆప్షన్ సి 2018, ఆప్షన్ డి 2022.
ఇది మనకి హాస్టల్ వార్డెన్ వాళ్ళకి కూడా ఉపయోగపడతాయండి. జనరల్ జీకే లెక్క. ఆప్షన్ డి 57. స్థానిక సమాజం చేత సాంప్రదాయకంగా రక్షించబడే మానవ జోక్యం లేని అటవీ ప్రాంతాలను ఏమంటారు? ఆప్షన్ ఏ పవిత్ర వనాలు, ఆప్షన్ బి జాతీయ పార్కులు, ఆప్షన్ సి వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, ఆప్షన్ డి సామాజిక వనాలు. ఆప్షన్ ఏ పవిత్ర వనాలు. 58. ప్రపంచంలోనే అతిపెద్ద మర్రి చెట్టుగా పేరుగాంచిన తిమ్మమ్మ మర్రిమాను ఆంధ్రప్రదేశ్లోని ఏ పవిత్ర వనాలలో ఒక భాగంగా ఉందని పేర్కొన్నారు? ఆప్షన్ ఏ శ్రీకాకుళం, ఆప్షన్ బి తిరుపతి, ఆప్షన్ సి శ్రీ సత్యసాయి జిల్లా, ఆప్షన్ డి వైఎస్ఆర్ కడప. ఆప్షన్ సి శ్రీ సత్యసాయి జిల్లా పవిత్ర వనాల్లో ఉందంట. ప్రపంచంలోనే అతిపెద్ద మర్రి చెట్టు అయిన తిమ్మమ్మ మర్రిమాను శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరికి సమీపంలో గల ఏ నిర్దిష్ట ప్రాంతంలో ఉంది? ఆప్షన్ ఏ తంబళ్ళ మల్లె, ఆప్షన్ బి గూడిబయలు, ఆప్షన్ సి చెర్లోపల్లి, ఆప్షన్ డి కమలాపురం. ఫిఫ్టీ 59. ఆప్షన్ బి లాస్ట్ క్వశ్చన్. పవిత్ర వనాలలో వేటి ఆశీస్సులపై తమ సంక్షేమం మరియు భద్రత ఆధారపడి ఉంటాయని వారు విశ్వసించారు? ఆప్షన్ ఏ వనదేవత ఆశీస్సులు, ఆప్షన్ బి గ్రామ పెద్దల ఆశీస్సులు, ఆప్షన్ డి పూర్వీకుల ఆత్మల ఆశీస్సులు, ఆప్షన్ డి ప్రకృతి శక్తుల ఆశీస్సులు. పవిత్ర వనాలలో భద్రత. ఆప్షన్ ఏ వనదేవత ఆశీస్సులు. ఓకేనండి, 2 లెసన్స్ కంప్లీట్ అయినాయి. ఇంకా మీకు ఏం కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఓకే, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.